నాకు తనంటే చాలా ఇష్టం మేడం, చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎట్లా కనిపిస్తున్నాను? అవును, తను అంటే ఇష్టం, తను అంటే ఇష్టం నాకు ప్రాణం. నీకు ఎట్లా కనిపిస్తుంది? తను ఇష్టం. నువ్వు మనసులో కాదా? కదా నిజం. ఈ పని మీరు ఇంట్లో చెప్తావా? అనుకుంటా చెప్తావా? తెలిసినప్పుడే చేసి ఉండాల్సిందమ్మా. మా పాపాలు మా బతుకులేదు నువ్వు కొద్దిగా లావుకున్నాం అనేసి అక్కడ చెప్తావా? సార్ సార్ ఒక్క నిమిషం అమ్మా. ఎందుకు చెప్పు చెప్పు. 42, 48 అంటే అలవాటు అయిపోయింది అనడానికి. అవును, తన ఇష్టం నాకు. అందుకే పిల్ల కూడా అంత తనతోటి నిన్ను కూడా ఉంచుకుంటా. కంటా కంటావు లేదు సార్, అంటే తన ఇష్టం సార్ నాకు, అందుకోసం సార్. ఏం క్యారెక్టర్? రామువా రెమోనా? మరి ఏం క్యారెక్టర్? అందరికీ నమస్కారం. నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్కారం. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. ఈరోజు నా విచారణలో న్యాయం కోసం ఒక అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ఇక్కడ దాకా వచ్చిందండి. తనని పిలిచేద్దాం. రండిమ్మా, కూర్చోండి. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరమ్మా? నా పేరు రుషిత మేడం. రుషిత, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? కామారెడ్డి నుంచి వచ్చాను మేడం. కామారెడ్డి నుంచి వచ్చారు. ఏంటమ్మా సమస్య ఏంటి అసలు? నేను ఒక బ్యూటీషియన్ మేడం. ఓకే. నేను బట్టలు కుట్టించుకోవడానికి టైలర్ షాప్ కి వెళ్ళేదాన్ని. ఆ టైలర్ షాప్ అతను నాతో బాగా మాట్లాడి ఆ మాటలతో ఇంప్రెస్ చేశాడు. ఓహో. ఆ మాటలకి నేను పడిపోయాను. అరే ఏమైంది? ఏం పడిపోయారు? ఏం చెప్పాడు మీతోటి? స్టార్టింగ్ లో మంచిగా మాట్లాడారు, Okay. తర్వాత రిలేషన్ లేకనేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఓకే. సరే అనేసి నేను పడిపోయాను తనకి. కాల్స్ లో ఇట్లా సైజెస్ ఇలా అడుగుతున్నారు. ఏంటి అని అడిగేసేసరికి ఏం లేదు, నార్మల్ గా బట్టలు కుట్టడానికే అడుగుతున్నాను అని కొద్ది రోజులు కవర్ చేస్తూ వెళ్ళాడు. తర్వాత మొబైల్ చెక్ చేసేటట్టుకి చాలా మందితో అఫైర్స్ ఉన్నారు ఆయనకి. Yes. మీకు కనిపించింది అదంతా? కన్ఫామ్ అమ్మ? తెలిసింది నీకు అలా? తర్వాత అలా అఫైర్స్ అని ఉంది. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన తర్వాత ఎంతమంది అఫైర్స్ తో ఉన్నారని తెలిసింది. అందుకని నాకు ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పిన వెంటనే తను ఏమంటున్నారంటే, ఇట్లా మీ పేరెంట్స్ కి చెప్తాను, మీ ఫొటోస్ ని ఇట్లా పబ్లిసిటీలో పెడతాను అది అని చూపిస్తా అంటున్నాడు. అలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పానంటే, 2 నెలల వెనుకనే నాకు తెలిసింది తనకి పెళ్లి అయింది అనేది. ఆ 2 months గ్యాప్ లో నేను డిప్రెషన్ లోకి వెళ్ళడం వల్ల ఇంత 2 months టైం తీసుకున్నాను. అతనికి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఆయన నిన్ను ప్రేమ చేస్తున్నా అనేసి ట్రాప్ లో పడేసినాడు సార్. అట్లా నమ్మినావమ్మా? పెళ్ళైందని నేను క్రాస్ వెరిఫికేషన్ చేసుకోలేదా? అంటే నా అన్మ్యారీడ్ అనేసి చెప్తున్నారు అన్నమాట. చెప్పి అలా ట్రాప్ లో పడేసారు. ఆయన అన్మారీడ్ అని చెప్తే నువ్వు మంచి తన మాటలని నమ్మి తను చూపించే ప్రేమకి దాసోహం అయిపోయింది నీకు. ఆయన్ని నువ్వు ప్రేమించవు, కానీ అతనికి పెళ్లి అయి ఉండదు. అంటే మీరు ఫిజికల్ గా కలిసారమ్మా? ఆహా, అలా ఏం లేదు. ఏం లేదు, మాటలు దాకే ఆగాయి. కొంత దూరం వరకు అయితే వెళ్ళావు, అంతేనా? అందుకే వద్దని చెప్తున్నా అని అంటున్నావు నువ్వు. ఓకే. కానీ తను నాకు కావాలి అనేసి వెంబడి పడుతున్నాడు. ఇట్లాంటి చిన్నపిల్లల్ని వాళ్ళు ఏదో వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు తను ఎగ్జాంపుల్కి ఏమైనా బాధపడుతుంది అనుకున్నాను, కానీ సార్ తను రియల్ గా ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఏంటంటే ఒక కిరాణా షాప్కి వెళ్తే కిరాణా వాడు మాటలు కలుపుతాడు, ఒక టైలర్ షాప్కి వెళ్తే టైలర్ వాడు మాటలు కలుపుతాడు, ఒక బట్టల షాప్కి వెళ్తే బట్టల వాడు మాటలు కలుపుతాడు. ఇట్లా అసలు ఆడపిల్లల్ని ట్రాప్ చేసేసి ఒక్కొక్క మనిషికి అండి 5-6 మెయింటెనెన్స్. ఏంది సార్ అసలు అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. అసలు ముంగట ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటా, పెళ్లి అయిందని చెప్పాలా, పెళ్లి కాలేదని చెప్పాలా? పెళ్లి కాలేదని చెప్తే పడుతుందా, పెళ్లి అయిందంటే పడుతుందా?
అట్లా అన్ని వేరియేషన్స్ చూసుకొని పటాయిస్తున్నారు. అండ్ వాళ్ళకి అర్థమైతలేదు అవతల వ్యక్తి జీవితం నాశనం చేయడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతున్న విషయం వాళ్ళకి తెలుస్తలేదు. కరెక్ట్ సార్. అంతే, వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి పడిపోతున్నారు. ఎవరు సార్ ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మేడం ఎవరైనా సంతోషంగా ఉన్న దాఖలాలు ఉన్నాయా? లేదండి. నెంబర్ ఆఫ్ కేసెస్, లాట్ ఆఫ్ కేసెస్ సార్, ఎవరు సుఖంగా ఉన్నాయి ఇది లేదు. చాలా రాజ్యాంగాలే కూలిపోయినాయి వీటి వల్ల. అయితే ఏమైందమ్మా, నెక్స్ట్ ఏమైంది? ఇంకా నేను నాకు వద్దు అనేసి తనకు చెప్పాను, కానీ తనే నా వెంబడి పడుతున్నారు సార్. అతను ఆల్రెడీ పెళ్ళి అయ్యి కూడా EMI కావాలంటున్నాడు. మరి పోలీస్ కంప్లైంట్ అన్న ఏదైనా చేయాలి ఉండే కదా మరి మీరు? అంటే ఫస్ట్ తన వైఫ్ కి చెప్పాను, ఇట్లా నన్ను ట్రాప్ చేస్తున్నారు, మ్యారేజ్ అయ్యిందని చెప్పుకోకుండా ట్రాప్ చేశారు అందుకని చెప్పాను. కానీ నన్ను వదలట్లేదు సార్. సో మీరు చెప్పారు, తన భార్యకి మీరు వివరించారు. ఆమె ఏమనిందమ్మా నువ్వు ఫోన్ చేయగానే? అంత సానుకూలంగా ఉండిందా? మా ఆయన అట్టాంటోడు కాదు ఇట్టాంటోడు కాదనే కదా ఫస్ట్ అనేస్తారు వాళ్ళు. అనింది. సరే నేను చెప్తాను, మా ఆయన అలాంటి వాడు కాదు, నేను చెప్తాను అనేసి అని చెప్పింది. అదే అంటది కదా, ఇప్పుడు ఏ భార్యకైనా తన భర్త మీద ఉండే నమ్మకంతో ఎక్కడైనా కూడా ఇదే సమస్య రిపీట్ అవుతూ ఉంటది అనమాట. ఏంటంటే తన భర్త ఎంత మంచివాడు అని తను అనుకుంటుందో, కానీ బయటకు పోతే అంత దుర్మార్గంగా ఉంటాడని తర్వాతే తెలుస్తుంది ఏ భార్యకైనా. అయితే ఒకటి క్లియర్ గా చెప్పండి, మీరు ఫిజికల్ గా కలిసారా లేదా? కలవకపోతే మీరు ఇక్కడ దాకా వచ్చే అవసరం ఉండదు. కలిసాం సార్. మరి ఇదెందుకమ్మా, మరి అబద్ధాలు ఎందుకు చెప్పారు ముంగట కలవలేదని చెప్పి? మీరు క్లారిటీగా చెప్తే మాకు అర్థమవుతుంది కదా. ఒక ఆడపిల్ల తనతో పాటు ఏం కలవలేదు, జస్ట్ ఫోన్లలో మాట్లాడుకున్నాం, అలాంటి సిచ్యువేషన్ అయితే అమ్మాయి వదిలేస్తుంది ఆమెని. అంటే ఫోటోస్ అని చెప్పాను కదా సార్, బ్లాక్ మెయిల్ అనేసి. అదే అమ్మా నార్మల్ ఫోటోస్ అలా ఉన్నాయి. మీరు భయపడుతున్నారు కరెక్టే. మీరు ఓపెన్ గా మాకు క్లియర్ గా చెప్తే మేము ఓపెన్ గా మీకు చెప్పగలుగుతాము. నేను ఫస్ట్ మీకు అడిగిన స్టార్టింగ్ లో, అమ్మ ఏమైంది ఫిజికల్ గా కలిసారా అంటే లేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే కలిసామంటున్నారు. సార్ అంత ఈజీగా ఏ అమ్మాయి అయినా పెళ్లిగా అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది? అంటే ఒప్పుకోదు, కానీ చెప్పాలి కదా మేడం, మనకు కూడా అర్థమవుతుంది కదా. ఫిజికల్ గా కలవకపోతే వదిలేసే అమ్మాయి, వదలలేదు అంటే ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఉంటుంది ఖచ్చితంగా. అదే కదా. సరే అమ్మా, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే తనని నేను వదిలేస్తాను, కానీ తనే మళ్ళీ నా వెంట పడుతున్నారు. అలా వైఫ్ కి తెలుసా అమ్మ మరి ఈ విషయం మీతో పాటు ఉన్నారని? తెలుసు. తెలుసా? ఓకే, చెప్పారు మీరు? నేనే చెప్పాను. ఇక్కడ సమస్య ఒక రుచితనే కాదండి. ఇప్పుడు ఆ టైలర్ ని ఆడి పేరు కూడా మనం ఇంకా అడగలేదు. నమ్మకంతో ఈ అమ్మాయి లొంగిపోయింది. ఈ రోజులలో ఉంది కదా సెక్స్ చాట్ అని చెప్పేసి, సెక్స్ కాల్ అని చెప్పేసి అలాంటివి చేస్తున్నారు అన్నట్టు. అంటే టైలరింగ్ అనేది ఒక సాకు, దాని వెనకాల చేసే పనులేమో ఇవి. నీ సైజ్ ఎంత ఉంది, నీది అదెంత ఉందని అడిగి ఇలా చేస్తున్నాడేమో. అందరు ఆడలేమో నమ్మి టైలర్ దగ్గర వస్తే టైలర్ ఏమో ఇలా చేస్తున్నాడు. అంటే కొన్ని నీడ్ కదా సార్. ఇప్పుడు కంపల్సరీ ఒక స్టిచ్చింగ్ కోసం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం సార్? మనం టైలర్ తోనే కదా మాట్లాడాలి. ఇంకా మనం దానికి కూడా మేడం ఏం చేస్తాం మేడం, లేడీ టైలర్స్ వినియోగించుకోవాలి మేడం మనం. అందుకనే కదా మేడం ఇప్పుడు ఇంటికొకరు టైలర్ నేర్చుకొని మిషన్ పెట్టుకుంటున్నారు. నిజంగా కూడా టెన్షన్ కి ఖచ్చితం మేడం. ఇది ఇక రాను అయితే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి మేడం. జెంట్స్ నమ్మి వెళితే ఇంత ద్రోహం. అందుకే కావచ్చు ఇలా జరుగుతున్నది అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెయిల్ టైలర్స్ కి లేడీస్ బట్టలు స్టిచ్ చేయొద్దని ఒక ఆర్డర్ ఇచ్చింది. యూపీలో మెయిల్ టైలర్స్ ఫీమేల్స్ కి మొన్న రీసెంట్ జడ్జిమెంట్ వచ్చింది సార్. చూసారా మేడం? అసలు ఇంకా మనకు కూడా మన సైడ్ కూడా వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే లాట్ ఆఫ్ కేసెస్ అండి ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఏం పేరమ్మా అతని పేరు? శ్రావణ్ మేడం. శ్రవణ్ అతని పేరు. తన వైఫ్ ని తీసుకొచ్చాను మేడం. మీరు తెచ్చారు? వాళ్ళ ఆవిడ పేరేంటమ్మా? రాజేశ్వరి మేడం. రాజేశ్వరి పిలుద్దామా మరి రాజేశ్వరిని? మా రాజేశ్వరి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అమ్మా? ఫోన్ లో మాట్లాడింది మేడం. ఫోన్ లో మాట్లాడిందా? డైరెక్ట్ ఇప్పుడే చూస్తుంది, తెలియదు నాకు. ఏంటమ్మా మీ ఆయన కోసం, మీ ఆయన గురించి చెప్తా ఉంది, నీకేమైనా కొంతన్నా తెలుసా అసలు తెలీదా? నీ మొగుడు బాగానే మంచోడే అంటావా? తెలియదు మేడం, అట్లాంటివి అయితే ఇంట్లో ఎప్పుడు మాట్లాడలేదు. ఇంటి దాకా ఎవరు రాలేదా? అమ్మాయిలు ఎవరు కూడా ఇంటి దాకా రారు. కొన్ని మీ ఆయన ఫోన్ ఎప్పుడైనా చూసినావు అమ్మ? నువ్వు చూడలే మేడం. నువ్వు ఎప్పుడు చూడలే అంటే ఇప్పుడు మీ ఆయన మంచి వాళ్ళే అంటున్నావు, నీతో బాగుంటారా? బాగుంటారు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు? మీ ఇంట్లో ఇట్లా అన్ని మిమ్మల్ని చూసుకోవడం, మీకు తీసుకొని రావడం అన్ని బాగానే ఉన్నాయి? బాగున్నాయా? బాగున్నాయి మేడం. ఎందుకమ్మా అంత ఆలోచించి మాట్లాడుతున్నావు? చెప్పండి. బాగున్నారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న దాని గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది.
ఆ అమ్మాయి చెప్తేనే నేను నమ్మలేకపోయాను మేడం. అవునా? నమ్మలేకపోయినా, షాక్ లో ఉన్నాం. ఆమె మోసపోయి వచ్చి ఇక్కడ వచ్చి చెప్తుంది. ఆమె చెప్తుంటే నాకు కూడా బాధేస్తుంది మేడం. నీకు చెప్పింది ఆమె చెప్పినప్పుడు నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ వింటే బాధ అనిపిస్తుంది. ఏమ్మా ఇప్పుడు అమ్మాయి నీకు చెప్పింది అన్ని విషయాలు, ఆ చెప్పిన తర్వాత కూడా ఇంకా నీ భర్త మీద అంతే నమ్మకం ఉందా తల్లి? ఏమైనా గమనించావా? ఒక 2 రోజులు గమనించా మేడం. గమనిస్తే బయట అర్ధరాత్రి లేచిపోయి బయట ఫోన్ లో మాట్లాడడం అట్లాంటివి చేస్తుంటే. ఏం మాట్లాడతాడు రాత్రి బయటికి వెళ్ళి? ఏమైనా విన్నావా? వినలేదు మేడం, లోపల ఉంటే చూసినాను అంతే. చూసినావు? బయటకి వెళ్ళడం చూసి అడిగినాను. అడిగితే ఏమన్నాడు? ఏం లేదు, బ్లౌజులు కుట్టించుకోవడానికి వస్తారు వాళ్ళు ఫోన్లు చేశారు. ఏంటి అర్ధరాత్రి బ్లౌజుల గురించి అడగడం ఏంటి మేడం? అడక్కడక్క అర్ధరాత్రి అడగాల బ్లౌజుల గురించి? నాకు డౌట్ వచ్చి అడిగినాను. అడిగితే అదేం లేదని తప్పించుకున్నాడు. అదంతా ఏం లేదంటా ఉన్నాడు. తప్పించుకున్నాడా? అదే కరెక్ట్ అంటారా? తప్పించుకున్నాడు మేడం. ఆ అమ్మాయి చెప్పిందే నిజమైంది. నీకు అక్కడైతే నీకు తేలింది కాస్తంతా? తేలింది మేడం. మరి మిమ్మల్ని బాగా చూసుకుంటాడా? మరి మమ్మల్ని బాగా చూసుకుంటాడు. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఇద్దరు ఉన్నారా? పాప బాబుని బాగా చూసుకుంటారా? మిమ్మల్ని బాగా చూసుకుంటారా? మమ్మల్ని అయితే ఏ లోటు లేకుండా చూసుకుంటారు, కానీ ఇట్లాంటివి చేస్తున్నారని తెలియదు నీకు. ఇంట్లో మంచిగానే ఉంటున్నాడు అంటే మీ అందరికి మంచి సుఖంగానే పెడుతున్నాడు, కానీ ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఇట్లా మోసాలు చేసుకుంటున్నాడు బయట చిన్నవి. నాకు ఆమె చెప్తేనే తెలిసింది. మీకు చిన్న మోసం అనిపిస్తుంది, అది పెద్ద మోసం అనిపిస్తుందా? ఇక ఒక అమ్మాయి జీవితం అంటే ఎవరికైనా పెద్ద మోసమే కదా. ఒక అమ్మాయి జీవితమే కాదు, మా జీవితాలు కూడా ఇదే కదా. మీకు ఎలా అనిపిస్తుంది? మీ హస్బెండ్ మరి మంచోడా, చెడ్డోడా, దుర్మార్గుడా? మాకు చూడడానికి మంచిగానే ఉన్నాడు, కానీ వేరే వాళ్ళకి చాలా దారుణంగా మోసం చేస్తుండగా. ఇదే కదా, చెడ్డోడే కదా, చాలా దారుణంగా మోసం చేస్తున్నాడు అని అర్థం. మీ దృష్టిలో మంచోడు, కానీ వేరే వాళ్ళ దృష్టిలో చెడ్డవాడు అవుతున్నాడు. ఏం చేద్దామమ్మా మరి మీ హస్బెండ్ కి? అమ్మాయి ఇప్పుడు చాలా బాధల్లో ఉంది. ఎవరికైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోయింది అమ్మాయికి. ఏదో అమ్మాయికి కూడా యూజ్ చేసుకున్నాడంట, చాలా తప్పు. సో ఇప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఒకవేళ ఏదైనా చేస్తే ఆ టైంలో మరి మీ హస్బెండ్ మీద యాక్షన్స్ అవుతాయి. మరి మీకు ఓకేనా? మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి సార్. ఆ అమ్మాయి జీవితం ఇది కాకుండా ఆయన జీవితం ఇదిగా, మా జీవితాలు ఇది కాకుండా చూడండి సార్. అమ్మాయి పరువు అయితే రిటర్న్ ఇవ్వలేము, అమ్మాయికి జరిగిన నష్టాన్ని మనము తిరిగి ఇవ్వలేము. ఇక్కడ రాజేశ్వరిని ఒక విషయంలో కొంచెం మెచ్చుకోవాలి సార్. ఒక ఆడదిగా మాట్లాడింది సార్, భార్యగా మాట్లాడలేదు. ఇక్కడ సాటి ఆడదానికి కష్టం కలుగుతుంది, తను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటాను మేడం, నా భర్తకి ఎటువంటి శిక్ష పడాలి, ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగాలో అది జరగాలి, అలాగే నాకు పిల్లలు ఉన్నారు, నాకేం న్యాయం చేస్తారు, నాకు కూడా చేయండి సార్ అని ఒక గొప్ప మనసుతో అడిగింది సార్ రాజేశ్వరి. తన మనసుని మెచ్చుకొని తీరాలి మేడం, ఎందుకంటే ఒక భార్యలాగా మాట్లాడట్లేదు, ఒక ఆడదానిలాగా మాట్లాడుతుంది. చాలా గ్రేట్ అమ్మా. నీలాంటి ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు భర్త ఎంత తప్పు చేసినా వెనకేసుకుని వచ్చే ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు మేడం, భార్యలు ఎక్కువ ఉంటారు. కానీ ఈవిడ ఒక రుచిత కోసం ఆలోచిస్తుంది. చూద్దాం సార్, వాళ్ళ హస్బెండ్ని పిలుద్దాం. పిలిస్తే ఈ అమ్మాయిని ఏ విధంగా మోసం చేశాడు, అసలు ఆ ట్రాప్ లో ఇంకెంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది సార్. ఏం పేరు అన్నావమ్మా? అతని పేరు ఏం పేరమ్మా? మీ ఆయన పేరు? శ్రవణ. ఓకే, పిలుద్దామమ్మా శ్రవణ్ని. శ్రవణ్ రండి బాబు. నమస్తే. నమస్తే. మీరేనా శ్రవణ్ అంటే? కూర్చోండి. అమ్మాయి ఎవరో తెలుసా మీకు? తెలియదు. చూసి చెప్పండి ఒకసారి, సరిగ్గా చూడండి. సరిగ్గా స్పెట్స్ ఉంటే క్లీన్ చేసుకొని చూడండి, కనిపిస్తుందేమో. అంటే టైలరింగ్ చేసేటప్పుడు అది సూదిలో వేస్తారు కదా దారం, అది వేసి కొంచెం తెలీదు. తెలియదా? తెలియదు. నేను నీకు నిజంగా తెలియదా ఎవరు అనేది? ఈ మనిషి అయ్యా నాకు అర్థం కాదు. అమ్మాయి దగ్గరకు వచ్చి కూడా ముఖం చూపిస్తుంది, అయినా తెలీదా నీకు? తెలియదు మేడం. ఏంటమ్మా తెలియదు అంటున్నాడు, ఏంటి అసలు? నేను నిజంగా మీకు తెలియదా ఎవరు? తెలియదు. ఎవరు మీరు? పోనీ ఆ పక్కన పెట్టు, ఈమెవరు? మా వైఫ్. సంతోషం. అన్న తెలుసు అన్నావు నువ్వు. అవి నీకు మీ వైఫ్ అని తెలుసు. ఏంటి రాత్రిపూట ఏందో చాటింగ్లు చేస్తున్నావు అంటే అందరితో? నువ్వు సరిగ్గా కూర్చో. నాకు అసలు నీ కూర్చునే విధానం కూడా నచ్చట్లేదు. నీ స్టైల్ ఇందాకే చూసి బాగానే పడుతున్నావు బాబు. ఎక్కడికి వచ్చినావు కూడా మర్చిపోయి పడుతున్నావు. చెప్పు, ఏంటి రాత్రిపూట ఏదో చాటింగ్ చేస్తున్నావు? అది ఫోన్ మేడం, ఫోన్ వచ్చిండే ఫోన్ మాట్లాడుతుంటే. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్లలో ఏం మాట్లాడుతున్నావు?
అంటే అర్జెంట్ పెళ్లికి బ్లౌజ్ అవసరం ఉండే, అదే కాల్ చేసి మార్నింగ్ కావాలంటే ఎవ్రీ మార్నింగ్ కాల్ చేస్తే రేపు మార్నింగ్ వరకు కుట్టిస్తానేసి మాట్లాడినా అమ్మతోటి. 12:30 1 గంటలకి ఎర్లీ మార్నింగ్ కావాలని అడుగుతారా సార్? ఎట్లా సార్? అది కూడా ఆర్డర్లు కాల్ చేసి బ్లౌజ్ గురించి 12 రాత్రికి మాట్లాడాలంటే ఏంది మేడం అది? చేస్తామే అర్జెంట్ కావాలంటే మార్నింగ్ పెళ్లి వెళ్తా అంటే చేసి అది ఒకటే రోజా లేకుంటే రోజు అలాంటి కాల్స్ వస్తాయా? అంటే నాకు ఇక్కడ ఇంకొకటి బాగా అర్థం కావాలి బాబు, నీ దగ్గర మనిషిని చూసి సైజెస్ చెప్పేస్తావా నువ్వు? నాకు తెలిసి కొలతలు తీసుకోవడం తెలుసు నాకు. నువ్వు ఫోన్ లో 32, 42 అని మాట్లాడేసి తీసుకుంటావా? చెప్పేసి మేడం. నువ్వు చెప్పేస్తావు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. అంటే రెగ్యులర్ గా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయా? అసలు చాలా మంది అంటే కొద్దిగా ఫేమస్ అయిపోయాను, చాలా మంది కాల్ చేస్తా ఉంటారు. పాపం మీ వైఫ్ ని చూడండి ఇంత అమాయకురాలు, అది నిజమే అనుకుంటున్నది. కానీ మీరు ఇలాంటి కస్టమర్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా అది కదా. ఈ అమ్మాయి లాంటి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో, ఎంతమందిని మర్చిపోయారో మీరు. తెలీదు ఆమె ఎప్పుడు కూడా రాలేదా నీ దగ్గరికి? ఎప్పుడు వచ్చినా చాలా మంది వస్తారు మేడం. నైస్ నైస్, చాలా మంది నీ దగ్గరకు వస్తారు కాబట్టి చాలా మంది వస్తారు. తెలియదు అంటున్నాడు కదా ఈయన తల్లి. సార్ ఈ ఫోటోలో ఎవరున్నారు చూడండి సార్, తెలియదా ఇక్కడ ఎవరు? చూపించండి. ఇక్కడ చూపి అమ్మా. బట్టల దుకాణంలో ఉన్నాడు. ఏంది బాబు ఇది? మీరేనా? ఇది షాప్ మీరేనా? పక్క వేరే ఫోటోలు కూడా ఉన్నాయి కదా. అంటే మనిషివి నువ్వు కాదు, షాపు నువ్వు కాదు, అమ్మాయి కాదు. అసలు ఎవరిని చూటా చేయాలనుకుంటున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా బాబు కాదు అని చెప్తున్నావు. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అతనా కాదా అంటే. యాక్చువల్ చాలా మంది వస్తారు మేడం. వచ్చిన వాళ్ళందరితో మేడం రండి మేడం అని సెల్ఫీ దిగుతావట? వాళ్ళు దిగుతారు మేడం. వాళ్ళే నీ దగ్గర దిగుతారు. ఫేమస్ అయింది కదా మేడం, ఫేమస్ టైలర్, లేడీస్ టైలర్ స్పెషలిస్ట్ అనుకుంటా. బాబా దిగుతారంట సార్? కాదు, ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఫేమస్ టైలర్ వి బాగుంది, నీ దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు బాగుంది. ఎవరికయ్యా అంత ఇష్టము వచ్చి నీతోటి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి అంటే కొత్త కొత్త డిజైనింగ్ అనేసి కేడేస్తానంటే కొత్త కొత్త డిజైన్ చేసేస్తాను మొత్తం. ఎంత డిజైన్ చేసినా నీతో ఫోటో దిగాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళు కాలేజ్ చెప్తారు అర్జెంట్ కావాలి ఎమర్జెన్సీ లో కుట్టిస్తాను ఎమర్జెన్సీ కోసం. మరి నీకు అలాంటప్పుడు తను ఫోటో దిగిందే అనుకుందాం, తనే సొంతంగా ఫోటో నీతో సెల్ఫీ దిగింది అనుకుందాం. అందరైతే వచ్చి నీతో సెల్ఫీ దిగరు కదా. నీ టైలరింగ్ షాప్ కి వచ్చేది ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, వాళ్ళలో ఎవరో తను నీకు తెలియదు. ఓకే, ఫోటో దిగిన వ్యక్తి కూడా నీకు తెలియదా? చాలా మంది వస్తారు మేడం, ఎలా గుర్తుపట్టాలా? కాదయ్యా, వచ్చిన వాళ్ళల్లో ఫోటో దిగుతుంటారా? 100 మంది వస్తే 100 మంది ఫోటో దిగుతారా? ఎప్పుడు కలిసారు మీరు లాస్ట్లీ? 2 నెలలు. 2 నెలల క్రితమా? 2 నెలలది కూడా మీకు గుర్తులేదా? గుర్తులేదు సార్. అంటే చాలా మంది వస్తారు కదా. 2 నెలల తర్వాత ఎంత మంది కలిసారు? చాలా మంది, 200 మంది కలవచ్చు సార్. నాకు ఒకటి బాగా అర్థమవుతుంది సార్, ఆయనకి ఎందుకంటే ఒకళ్ళని పటాయించడంలో టైం సరిపోతుంది. ఆయనకి వెనక జరిగింది ఏది గుర్తు ఉంచుకోనంత టైం వేరే వాళ్ళ మీద పెడుతున్నాడు. అది కాదు మేడం ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నేను చేస్తున్న మిస్టేక్ ఏంటా అన్నది వైఫ్ ముందు బయటపడద్దు. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, అది నిజం చెప్తుంది. వైఫ్ కూడా అనుమానించారు, నిజం చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా నేను తను తెలుసు అని చెప్తే అదంతా నిజమే కదా అని తన ముందు బయటపడుతుంది. తను ఇప్పుడు ఫేమస్ టైలర్, ఊర్లందరూ తెలిసిపోతుంది. ఏ బాబు అంతేనా మేడం? ఫేమస్ కరెక్టే, కానీ చాలా మంది అంటే లేటెస్ట్ ఇప్పుడు దుబాయ్ కానీ అక్కడ ఆ లేటెస్ట్ డిజైన్ వచ్చినాయి. వాళ్ళకి యూట్యూబ్ లో చూసి వాళ్ళకి కావాలని అదే డిజైన్ పట్టుబడుతున్నారు. టైం దొరకట్లేదు, చాలా మంది వస్తున్నారు మంచి కొడుతున్నారు. అదే అంతా బానే ఉందయ్యా, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ నువ్వు ఈ అమ్మాయిని ట్రాప్ చేసావు, ఈ అమ్మాయిని నువ్వు ఇక్కడ ప్రేమిస్తున్నానని చెప్పావు, తనతో ఫోటోలు దిగావు. మరి ఆ కథ ఏంటి? ఫేకా కాదా అన్నది ఫోటోలు మేము ప్రూఫ్లు చూసిన తర్వాతనే మాట్లాడతాము. మేమంతా ఖాళీగా ఇక్కడ కూర్చొని ఉత్త ఫోటోలను పట్టుకొని నువ్వా కాదా అని చెప్పడానికి నువ్వే మహేష్ బాబు కాదు, చిరంజీవి కాదు. ఆ అమ్మాయికి ఏం అంత ఇష్టం ఏం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు కొంచెమన్నా బుర్ర పని చేస్తుందా? నువ్వు అసలు ఏంటి, నీకేమన్నా పెద్ద కోట్లు ఉన్నాయనేసి తనేమన్నా నీ వెనకాల పడుతుందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ వైఫ్ సంగతి, నీ ఇంట్లో సంసారం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అసలు మ్యాటర్ చెప్పు. తెలియదు మేడం. నువ్వు తెలియదు అనడానికి ఆ ఫోటో ఏమన్నా పిచ్చి ఫోటో పట్టుకొని చూపిస్తుంది అమ్మాయి? తెలీదు అని ఇందాక నుంచి తెలీదు అని చెప్తున్నా. నిజం చెప్పు, తెలుసా తెలియదు? నిజం చెప్తేనే బాగుంటది, లేకుంటే ఇప్పుడే అమ్మాయితో కలిసి నేను స్టేషన్ కి వెళ్ళేసి కంప్లైంట్ చెప్పిస్తా. నిజాలేంది అబద్ధాలేంది అప్పుడే బయటకు వస్తాయి. కాసారు అసలు ఫస్ట్ నుంచి ఎలా అంటే తను నాకు తెలియదు, చూడండి అసలు సింపుల్ గా నాకు తెలియదు. కూర్చున్నప్పటి నుంచి నాకు ఇరిటేటింగ్ అవుతుంది. ఏంటమ్మా నీ భర్తకి తెలియదు అంటున్నాడు,
ఈ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత అయితే నువ్వు గమనించావు కదా, నువ్వు గమనించింది ఏంటో చెప్పు. ఆ మహానుభావుడికి కనీసం సరే ఆ అమ్మాయి అంటే తెలీదు, నీ భార్య అయితే పోనీ నీ భార్యను ఒప్పుకున్నావు కదా, సంతోషం. నువ్వు చెప్పమ్మా, ఏం చేసేవాడు? ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడేవాడు మేడం. మాట్లాడేవాడు, నువ్వు విన్నావు, చూసావు. విన్నాను, చూసాను. ఆ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసి నాకు చెప్పింది. చెప్తేనే ఇక నువ్వు కూడా 2-3 సార్లు గమనించినావు. గమనించిన ఫోన్ లో ఏ రోజు అడగలేదా మీ భర్తని? అడిగినాను కానీ టైలర్ ని కదా, బ్లౌజ్ లో కోసం దానికోసమే అని చెప్తుండే. ఓకే. సాకు మేడం, దొరికింది తనకు ఒకటి అడ్వాంటేజ్ అయిపోయింది ఇంకా అది. తనకి. చెప్పండి బాబు, చెప్తారా మరి అమ్మాయితో పాటు స్టేషన్కి వెళ్ళేసి నిజాలు ఏంది అబద్ధాలు ఏంది బయటకు తీసుకురమ్మంటారా? వాస్తవాలు మీరు చెప్తారా? వాస్తవాలు బయట సార్ నేను ఒకటి చెప్తున్నా, మా వైఫ్ మా పిల్లలు అడిగి ఎంత జాగ్రత్త మంచి చూసుకొని వచ్చే వాళ్ళు కూడా మంచి వాటర్ కూడా ఇస్తాను నేను. కూర్చోబెట్టి వాటర్ ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రాడ్ అంటావు, ఆ అమ్మాయి ఫేక్ అంటావు. ఒకటి, అమ్మాయి నీకు తెలుసా తెలియదా? చించు, బాగా చించు. తెలియదు మేడం. ఇగో తెలీదు అని పదే చెప్తున్నావు కదా. సరే, ఈ ప్రూఫ్లు అన్ని పట్టుకెళ్తాము, ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాము. అది రియల్ ఫోటోనా కాదా, అసలు నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు, అన్ని కథలు బయటకు వస్తే అప్పుడు తెలిసిందో ఫోన్ లో నంబర్ ఎక్కడిది, అమ్మాయి నాకు ఫోన్ ఎట్లా చేస్తుంది అన్ని తెలుసు. నీ భార్య పిల్లలు ఉన్నారు నీకు, వాళ్ళిద్దరూ నీ భార్య పిల్లలు నీ ఫ్యామిలీ సుఖంగా ఉండాలంటే నువ్వు వాస్తవాలు ఇక్కడ చెప్పు. లేకపోతే అమ్మాయితో పాటు మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నువ్వు స్టేషన్ రావాల్సి వస్తుంది. తర్వాత బాధపడేది నీ ఫ్యామిలీయే. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఇది చిన్న పిల్లల ఆట కాదు, ఒక ఆడపిల్ల జీవితం. తెలుసు. చూసినారా, ఇన్నిసార్లు అడిగి బెదిరిస్తే చెప్తున్నావు. ఇది నిజం. ఎంత స్మార్ట్ ఫెలో తెలుసా నువ్వైతే, చాలా స్మార్ట్ ఫెలో. అంటే మేము ఇక్కడ పిలిచేసి అట్టిగానే తెలుసా తెలియదు అని అడగము. మా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏందో మేము చేసుకుంటాం. నిజాలేంది అబద్ధాలేంది అని తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి స్టేజ్ మీదకి పిలిచి కూర్చోపెడతాం. ఎవరు పడితే వాళ్ళకి పిలిచి ఏది పడితే అది మెసేజ్ ఇవ్వం. మేము ఇచ్చే మెసేజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పిల్లలు ఉన్నారు, పిల్లలు మాకు మంది చూసి మంచిగా ఉండొచ్చు కదా. అవసరమా ఇట్లాంటి? ఏం శ్రవణ్ చూడు, ఆ భార్య ఆవేదన చూడు. అసలు అంటే నాకు తను చాలా ఇష్టం. ఎవరిష్టం? మరి ఇంతకు ముందు తెలియదన్నా? తను చాలా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎక్కువ ఇష్టం నాకు. అందుకే ఇంతకు ముందు తెలియదన్నా అన్నావు కదా. నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. ఫేక్ ఫోటోలు కదయ్యా. నాకు తను అంటే చాలా ఇష్టం మేడం, చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఎట్లా కనిపిస్తున్నావు? అవును, తను అంటే ఇష్టం. తను అంటే ఇష్టం నాకు ప్రాణం. ఎట్లా కనిపిస్తుంది? తను ఇష్టం. మనసులో కాదా? కదా నిజం. ఈ పని మీరు ఇంట్లో చెప్తావా? తెలిసినప్పుడే చేసి ఉండాల్సిందమ్మా. ఇంట్లో ఎంతమందికి అన్నీ చెప్పినావు? ఎంతమంది మోసం చేసినావు? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఇంట్లో నలుగురితో ఇచ్చేస్తావా? మనిషివా అసలు? మనిషివా? మా తను ఇష్టం నాకు నీకంటే ఎక్కువ. ఏం మనిషిడా నువ్వు ఇట్లా నువ్వు అట్లా చేస్తావా? ఇంట్లో ఎంత మంచోడు అనుకున్నాను, మంచి చూసుకుంటుంటే ఇవి అని చేసాయి టైలరింగ్ పనులు. మీరు ఇలా చేయకుండానే అలా అవారాయిండానే మీ పని ముందు చేస్తుంటే అయ్యేది కాదు. మా పనులు మా బతుకులేదు. నువ్వు కొద్దిగా లావుకున్నావు అనేసి అంటే బాడీ షేమింగ్. అంటే ఇంకో రోజుల తర్వాత నేను లావ్ అయిపోతే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని కరెక్ట్ గా అడిగింది పాయింట్. అది కాదు నాన్న, నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా మంది అమ్మాయితో మాట్లాడేది చూసినావు. నువ్వే బాత్రూమ్ లో ఆడ ఈడ మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఎప్పుడు. అది టైలర్ అయినా నేను అనుమానించలేదు నీకు. ఆ అమ్మాయి నాకు చెప్పేదాకా నేను అనుమానించలేదు. నువ్వు ఇట్లా అని అనుకోలేదు. నేను ఎంతమంది అమ్మాయిని మోసం చేసినావు, ఎట్లా మోసం బాగా చేసినావు. ఇప్పుడు అమ్మగట్ట ఆయన చెప్తున్నావు కదా, మంచి చూసుకున్నావు, బాగా మంచి చూసుకున్నావు ఇన్ని రోజులు. అదే కదా నువ్వు చేసింది ఇన్ని రోజులు. ఇది మంచోడా సైకోనా అర్థమైతలేదు నాకు అర్థం కాకపోగా కేరింగ్ ఉన్నది. పక్కన వైఫ్ ని పెట్టుకొని ఐ లవ్ యూ అంటున్నాడు నాన్న. అది కూడా నానా బుజ్జి. సరే ఇంకా వాళ్ళ ఆవిడ్ని పక్కన పెట్టుకొని అది కాదు నాన్న నువ్వు బాగా అంటున్నాడు. మేడం బుజ్జి కూడా బుజ్జి. ఈయన ఫస్ట్ మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆయన టైలరింగ్ చేసి ఆయన మెదడుకు స్టిచెస్ పడాలి. ఇప్పుడు అక్కడ స్టిచెస్ పడితేనే సెట్ అవుతుంది. అక్కడ చెప్తావా? సరే ఒక్క నిమిషం అమ్మ, ఎందుకు చెప్పు. 42-48 అంటే అలవాటు అయిపోయింది అనడానికి.
బాబు నువ్వు మనుషులతో పేర్లతో మాట్లాడవా, సైజులతో మాట్లాడతావా? టైలరింగ్ కాదు మేడం, అలవాటు అయిపోయింది నాకు. ఆమె లా ఉంది 42, 48 ఉంది ఆమె అని చెప్తున్నాడు మేడం. ఆమె లావడానికి కారణం ఏంటో నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ మంచిగా తినిపించిన మేడం, బిర్యానీ ఏదంటే ట్యాంక్. బుద్ధుందా నీకు అసలు? దున్నపోద్దున్నట్టు తింటున్నావు నువ్వు కూడా, నీకు తెలీదా? 2 పిల్లల్ని కన్నావు, ఏం బుర్ర పని చేస్తలేదా? ఆమె లావ్ అవ్వడానికి కారణం ఏంటి? 2 పిల్లల్ని కండం వల్ల. ఈ అమ్మాయి పిల్లల్ని కనలేదు, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అలా ఉంది. ఏం తక్కువైందయ్యా ఇంట్లో నీకు? అన్ని బాగా పెడుతున్నావు కదా, ఇంకే తక్కువైంది? నువ్వే తక్కువేను. అసలు బాడీ షేమింగ్ చేస్తే క్రైమ్ తెలుసా నీకు? తెలుసా తెలీదా? ఈ విషయం నీకు తెలుసా తెలీదా? పెళ్ళాన్నైనా సరే నువ్వు పందిలాగైనావు, నువ్వు లావు ఉన్నావు, నువ్వు బలిసినావు అని అంటే అది కూడా క్రైమ్ తెలుసా నీకు? లేదా? కానీ తనంటే చాలా ఇష్టం నాకు. ఎట్లా ఇష్టం ఏర్పడిందిరా నీకు? దీని మీద మొన్న రీసెంట్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. సార్ కర్రగున్నావు అని భర్త అంటే భార్య వెళ్ళి కేసు పెడితే విడాకులైంది. మళ్ళీ సేమ్ భర్త కూడా నువ్వు లావున్నావు అని భార్యకి చెప్తే భార్య వెళ్ళి డివోర్స్ కేసు ఫైల్ చేస్తే అట్లా కూడా వచ్చేసింది. బాడీ షేమింగ్ కూడా ఒక గ్రౌండ్ ఫర్ డివోర్స్. సార్ అయినా ఒకటి వీళ్ళకి అర్థం కావట్లేదు, నేను ఇది అసలు అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు లావడానికి కారణం ఏంటి సార్? ఆ మాత్రం కూడా తెలియకుండా ఈ సమాజంలో ఇంకా ఉంటున్నారా సార్? నాకు అర్థం కాదు, ఇంకా ఏ కాలంలో ఉంటున్నారు? ఏ బుద్ధుందా నీకు అసలు? చెప్తుంటే అర్థం కావట్లేదు. మళ్ళా సంసారం అంట, లావకి సంసారానికి సంబంధం ఏంటయ్యా? అలా అయిందే పిల్లల్ని కానీ కావద్దా? ఎట్లుంది బాబు పెళ్లికి పోని? పెళ్లికి ముందు అట్లా లా ఉందని చూస్ చేసుకున్నావు నువ్వు మరి? నీ పిల్లల కనడానికి కోసమే కదా ఆమె లావెక్కింది. తనకి ఇష్టం లేదు సార్, తనంటే ఇష్టం నాకు. అరే ఆమె కూడా లావెక్కితే ఏం చేస్తావు? వదిలేస్తావా? అడిగింది కదా క్వశ్చన్, అమ్మాయి అడిగింది. అంటే కావాల్సింది స్లిమ్ గా ఒక మంచి హీరోయిన్ ఫిగర్ కావాలి. కాదు సార్, సైజులు కావాలి, సైజులు కావాలి. షేమింగ్ సార్, షేమింగ్ తోని వాళ్ళకి ఆ మైండ్ అంతా అది నిండిపోయింది సార్. అది సినిమాల్లో కూడా ప్రభావం ఏంటో తెలియదు కానీ షేమింగ్ చూపిస్తారు సార్. ఇలా ఉంటే ఒక అందగత్త, ఒక రూపం. చాలా తప్పు అసలు. ఈ సమాజం ఏంది? ఆడపిల్లలంటే ఇంటికి లక్ష్మి లెక్క చూడాలి కానీ మరి ఇట్లా ఏంది అసలు? ఏంది అసలు ఇట్లా అంటే ఏంది? ఎంత గలీజ్ గా తయారవుతుంది సొసైటీ. మొత్తం సినిమాల ప్రభావం మేడం. అంతే అండి, మొత్తం సినిమాల ప్రభావం ఇది. సినిమాలల్లో ఆడోళ్ళకి ఒక రకంగా చూపిస్తున్నారు, చెప్పొద్దు, చిన్న హాఫ్ న్యూడిటీతో చూపిస్తున్నారు. దాంతో ఇండైరెక్ట్ గా చెప్పే మొత్తం డైలాగులు వీళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఫస్ట్ సినిమాలు మంచిగా తీస్తే అన్ని సెట్ అవుతాయి. ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది సినిమాల వల్ల కూడా జరుగుతుంది కదా. అంతే కదండి, అంతే మరి. నాకు చెప్పేవాడు మేడం అప్పుడప్పుడు ఫోన్లు చూపించి, నువ్వు ఇట్లా మోడల్ గా రెడీగా, నువ్వు మంచిగా డ్రెస్సులు అయ్యి మంచిగా ఉండు అని చెప్పేవాడు. నా మీద ప్రేమతో అట్లా చెప్తున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఇట్లా మనసులో ఇట్లా పెట్టుకొని ఇట్లా చెప్తున్నాడు అని తెలియదు నీకు. అంటే మోడల్ గా అంటే స్లిమ్ గా కావాలి, సన్నగా ఇట్లా డ్రెస్సులు వేసుకో, మంచిగా ఉంటావు, మంచిగా అనిపిస్తావు అని చెప్తుంటే నాకు ప్రేమతో చెప్తుండేమో అనుకున్నా. కానీ ఇట్లా మనసులో ఒకటి పెట్టుకొని చెప్తున్నాడు అని నాకు అర్థం కాలేదు. ఒక అందగత్త కావాలి, ఒక రూపం ఉన్న అందగత్త కావాలనే ఆలోచనతో చెప్తున్నాడు అనుకోలేదు. మనం మీకు ఆలోచించేది ఏంటంటే ఒకటి, తన ఆలోచనని మనం తప్పు పట్టడానికి అసలు లేనే లేదు. నా భార్య మంచిగా ఉండాలి, నా భార్య ఫిట్నెస్ గా ఉండాలి, నా భార్య ఫిట్ గా ఉండాలి, స్లిమ్ అవ్వాలి, అందంగా తయారవ్వాలని ఏ భర్త అయినా కోరుకుంటాడు. అలానే కోరుకున్నాడు కావచ్చు, దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదమ్మా. తను చూపించింది ప్రేమని అనుకోవాలి. మేము ఇప్పుడు వాళ్ళలాగా ఉండాలంటే కాదు కదా సార్. పిల్లల్ని చూసుకోవాలి, ఆయన చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అన్ని చూసుకుంటూ మేము అందంగా తయారవ్వాలంటే కుదరదు కదా. ఒకరు అన్నం వండి చెప్పు నాకు, కర్రీ అన్న డ్యూటీకి పోయేటప్పుడు చెప్పు, టెన్షన్ షాప్ పోయినప్పుడు ఇప్పుడు అన్న కర్రీ చెప్పు, చెప్పు మేడం. చికెన్ కావాలంటే మరి ఆమె వండి పెట్టకపోతే నువ్వేం గడ్డి తింటున్నావా? అదో తిన్నట్టున్నాడు. అది నేను నమ్మి అట్లా మోసపోయి నువ్వేదో అందంగా ఉన్నావను, నువ్వేదో కుట్టిచ్చేస్తావని కాదు, నువ్వు అట్ట మాయలో ఇప్పుడు మా ముందే అన్నావు నానా బుజ్జి అని. చికెన్ అతను చాలా మంచి సెన్సిటివ్ అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. పెళ్లి చేసుకుంటారా మీరు? ఎందుకు చేసుకోరు? తను నాలాంటి అమ్మాయిలు ఇంకా 4-5 మెంబర్స్ ఎఫ్ఐఆర్ ఉంచుకున్నారు సార్. ఆ బుజ్జి కన్నలు ఎవరు నాన్న? ఆ బుజ్జి కన్నలు, ఆ అమ్మాయిలు, ఆ నాన్న కుట్టిలు వాళ్ళెవరు? బౌసుకోవడం చాలా మంది వస్తారు మేడం. అయితే ఆ రోజు ఎమర్జెన్సీ గుర్తించిన ఇంకో అమ్మాయి కూడా కుట్టింటికి వచ్చింది, అంతే తప్ప వాళ్ళకి సంబంధం లేదు. ఈ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పిన అంతే. ఏమో ఇంకో 2 అమ్మాయిలు తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ నాన్నలు ఆ బుజ్జులు కూడా అంతే మేడం, వాళ్ళు కూడా అంతే అంటావేమో, ఎవరికి తెలుసు. లేదు
తిను చాలా ఇష్టం. ఫస్ట్ తిను ఉండే, బట్ తిను లావుగా అయిపోయింది, వదిలిపెట్టేసిన. తను అంటే చాలా ఇష్టం. వదిలిపెట్టించుకున్నా అంటే వదిలిపెట్టించుకోవడానికి అది ఏదన్నా రోగమైంది. ఆమె పిల్లని ఎట్లా వదిలిపెట్టుకుంటావు? ఒక్కరోజు మటన్ అంటే చికెన్ ఉండదు. నువ్వు తీసుకొచ్చి పెట్టు, ఆమె ఎందుకు ఉండదు? ఒక్కరోజు బీర్ కూడా లేదు. బీరా? అవును మేడం, చెప్తాను మేడం. 1 minute మేడం, వెయిట్ మేడం, 1 minute. అవును ఆగండి. బీర్ తాగుతా ఎందుకంటే బౌజులు చాలా ఉంటాయి. డైలీ 20 numbers 30 30-40 మంది వస్తారు కుడిపించుకోనికి. వాళ్ళకి ఏమైందంటే కుడిపించుకుంటే యాస్టిక్ వచ్చేస్తుంది. నాకు ఇంట్లోకి పోతే ఏమి మటన్ చికెన్ అంటది. నాకు మటన్ చికెన్ తినడం అలవాటు, కౌస్ బాగా తింటా. అప్పుడు బీర్ తాగుతా. అడుగు అప్పుడు తాగుతుందా నేను బీరు తాగుతుందా అన్న? వారానికోసారి 2 అట్లా తాగుతా. వారానికోసారి కూడా తీసుకోరాదు. అప్పుడప్పుడు వారానికి 2. అంటే బీర్ తీసుకురావాలా? మీ వైఫ్ తీసుకొచ్చి పెట్టాలా? అంటే షాప్ లో లేట్ అయిపోతుంది సార్. నాకు 10 రెడీ పెట్టాలన్నీ నువ్వు వచ్చే టైం. అవి రెడీ ఉండాలా, గాజ్ లో పోయాలా, వైఫై చేయాలా కదా, పోయాలా, ఐస్ వేయాలా. బాబు నువ్వు ఫోన్ యూజ్ చేస్తావా? అవును యూజ్ చేస్తాం. ఈ మధ్య ఫోన్ లో ఎవరో భార్య భర్తకి బీర్లు పోసిచ్చి బీర్లు చేర్చి కొట్టిందని చెప్పి నీ భార్య కూడా అలాగే చేయాలి అంటే అదేం పని అయ్యా? వైఫ్ అయినప్పుడు ఇష్టమైనప్పుడు చేయాలి కదా, నా పేమ్ ఉంటే. వైఫ్ అంటే నీకు బీర్ తీసుకొచ్చి పెడితేనే నీ వైఫ్ మంచిదా? అవును, బీర్ తీసుకొచ్చి గ్లాస్ లో పెట్టి మటన్ ముక్క పెడితేనే మంచిది. మటన్ ముక్క పెడితేనే మంచిది. అవును, మెంటల్ డిజార్డర్ ఉన్నట్టున్నది. మీరు పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పక్కపక్క చేస్తారు, చాలా మంది చేస్తారు అట్లా. నా వైఫ్ చేస్తే ఏమవుతుంది? నా వైఫ్ కదా, మంది వైఫా? ఇక్కడ క్లియర్ మనం ఏం అర్థం అవుతుందంటే మేడం, హీస్ అన్ఫిట్, మెంటల్లీ అన్సౌండెడ్ ఉన్నాడు. చెప్పు, ఏం చెప్పాలి? బీర్ తీసుకురావు నువ్వు. బీర్ తెచ్చి పెట్టాలా? ఇప్పుడు ఏంది బాబు ఈ సమస్య? బీర్ సమస్య ఇది ఇక్కడ బీర్ సమస్య నడుస్తుందా? బుగులేదండి, అమ్మాయి విషయం నడుస్తుంది, బీర్ కాదు. ఆ అమ్మాయి దాని ఇష్టం, నాకు నువ్వు ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఇష్టం లేదా? ఎట్లున్నా ఇన్ని రోజులు లేదు నాకు. ఇష్టం లేదంటే ఇష్టం లేదు. కొట్టుకోవద్దుడా. అంటే ఈయన ఎట్లుందంటే మెంటాలిటీ, అప్పట్లో సినిమా వచ్చింది అపరిచితుడు అని. అప్పుడే రాము రెమో అపరిచితుడు. అప్పుడే మంచి మాట్లాడుతున్నాడు, అప్పుడే తెలియనట్టు చేస్తున్నాడు, అప్పుడే బీర్ కావాలంటున్నాడు. అదే సార్, ఇక్కడ బీర్ సమస్య నడుస్తలేదు సార్, బేబీ సమస్య నడుస్తుంది. ఆ బేబీని వదిలిపెట్టి బీర్ గురించి మాట్లాడుతుండ్రు. అంటే బీర్ బేబీ ఇవన్నీ కూడా ఒక రకంగా మోసపోయినట్టే. ఆమె ఈయన మెంటల్ డిజార్డర్ వల్ల ఆమె మోసపోయినట్టే. అమ్మా మీకేం కాదు, ఎప్పుడు కూడా చట్టం లేడీస్ ఫేవర్ లో ఎక్కువ ఉంటుంది. గర్ల్స్ కి చాలా రైట్స్ ఉన్నాయి, అది అందరికి తెలుసు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, ఆ విధంగా మనము ఫార్వర్డ్ చేద్దాం. కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ ఇద్దాం, లేదంటే మీరు ఎలా చెప్తే అలాగమ్మా. ఎందుకు కంప్లైంట్ ఇస్తావు చెప్పరాదా? కంప్లైంట్ ఇస్తా ఉంటావు. కంప్లైంట్ ఎందుకు వచ్చినావు? ఎవరమ్మా వీడికి? నీ భాగవతం తెలుసుకుందామని వచ్చిన. ఏం భాగవతం? తనంటే ఇష్టం నాకు. చేసింది అంతా. అవును, తన ఇష్టం నాకు. పిల్ల కూడా అంత తనతోటి నిన్ను కూడా ఉంచుకుంటా. ఏంది ఏం మాట్లాడుతున్నావు బాబు? ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని కంట కంటావు లేదు సార్, అంటే తన ఇష్టం సార్ నాకు, అందుకోసం సార్. ఏం క్యారెక్టర్? రామువా రెమోనా? మరి ఏం క్యారెక్టర్? లేదు సార్, తనంటే తిని ఇష్టం. తనంటే ఇష్టం సార్, ప్లీజ్. తనంటే ఇష్టం సార్. సార్ ఇదంతా తను బిహేవియర్ బాగాలేదు సార్. అది సైకలాజికల్ గా తనకి ప్రాబ్లం ఉంది. తనని ఖచ్చితంగా కౌన్సిలింగ్ కి తీసుకెళ్లి కోర్స్ ఇప్పించాల్సిందే. తన వల్ల ఇంకా చాలా మంది మోసపోయి ఇబ్బంది పడతారు. నువ్వు వెళ్ళి ఇష్టమే అయ్యా, అదే మాట్లాడుతున్నాం మేము కూడా, అదే మాట్లాడుతున్నాం. కూర్చోండి. ఈ పాప బయటకు వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఒక దిగులు, చాలా లోపల నాకు మదన ఎక్కువైపోయింది సార్. ఎందుకంటే ఒక్క పాప బయటకు వచ్చింది, కాకపోతే వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఆ పాప ఏమనిందంటే, అమ్మాయి ఏమనిందంటే, నాలాగే ఇంకా 5-6 ఉన్నారు మేడం, నాకు ఆ విషయం తెలిసిందనింది సార్. ఇంతమంది ట్రాప్ లో పడిపోయారు. ఈ తన సిచ్యువేషన్ చూస్తే ఇట్లుందండి, చాలా ఘోరంగా ఉన్నది. ఒకటి ఇదే మేడం, ఇప్పుడు ఎట్లాగైతే క్యారెక్టర్స్ ఇక్కడ చేంజ్ అవుతున్నారు, బిహేవియర్ చేంజ్ అవుతున్నారు, అమ్మాయిలు ముందుకు వచ్చిన వెంటనే అట్లానే స్వీట్ గా మాట్లాడి బుజ్జి కన్నా అలా చెప్పేసి మెల్లగా పడేసిండు కావచ్చు అంతమందిని కూడా. అంటే మెంటల్ ప్రాబ్లమే నేను అనుకుంటున్నా. కానీ ఒకటి, ఒకవేళ అందరు అమ్మాయిలు కలిపేసి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఫస్ట్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అరెస్ట్ చేసే ముందు హెల్త్ చెకప్ చేస్తారు, మెంటల్ గా హెల్త్ చెకప్ చేస్తారు, బాడీ పరంగా ఏదైనా ఇంజురీస్ అన్ని చెక్ చేస్తారు. ఒకవేళ మెంటలీ డిజేబుల్ అంటే వాళ్ళు కూడా చేయాల్సింది ఏముండదు, కోర్టుకు అదే రాస్తారు చార్జ్ షీట్ లో.
కానీ ఈ ఇట్లాంటి ప్రాబ్లం కి మేడం క్యూర్ ఉంటుందా అండి? ఖచ్చితంగా అండి. తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి టెస్ట్ చేసిన తర్వాత Okay. తన బిహేవియర్ చేంజెస్ ఏంటో చూస్తాము. Okay. చూసిన తర్వాత తనకి కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత కోర్స్ తీసుకోవాలి. లేదు మరీ తన సిచ్యువేషన్ పీక్ స్టేజ్ లో ఉంటే మాత్రం తీసుకెళ్ళి ఇంకా హాస్పిటల్లో వేయాల్సింది. అంటే వీళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళ కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా ఉంటాయండి? రిహాబిలిటేషన్ సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది. రిహాబిలిటేషన్ సెంటర్ అనగానే ఫస్ట్ అనుకుంటారు తాగుబోతు వాళ్ళనే తీసుకెళ్తాము అనుకుంటారు. అలా కాదు, తాగుబోతు వాళ్ళకి అంటే డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకే కాదు, ఇలా మెంటల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా రిహాబ్ సెంటర్ లో వేయొచ్చు. వాళ్ళకి బిహేవియర్ థెరపీ లాంటివి ఉంటాయి. వాటి వల్ల ఖచ్చితంగా చేంజెస్ అవుతారు. ఎందుకంటే తనది అంత ఎక్కువ సిచ్యువేషన్ లేదు, తను పర్వాలేదు, మీడియం స్టేజ్ లోనే ఉన్నారు. తనకి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్స్ ఇస్తే సరిపోతుంది. మారుతారంటారు? ఖచ్చితంగా మారుతాడు. తన ప్రాబ్లం వల్ల, తనలో ఉన్న ప్రాబ్లం ఏంటి, మెంటల్ గా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే తాగుడు ఒక అలవాటు ఉంది అమ్మాయిలతోటి. అంటే ఇలా అంటున్నానని అనుకోకండి, మీరమ్మ ఇలా అంటున్నాను అనుకోకండి. తనకి ఆ టైలరింగ్ కుట్టడం ఏదైతే ఉందో అందరు సైజులు చూసి టచ్ చేయడం వల్ల తన బిహేవియర్ మారింది. ఆ సైజులు ఏవైతే తను తీసుకుంటున్నాడో, తను ఏవైతే ఆడవాళ్ళని టచ్ చేస్తున్నాడో అది తనకి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ఇలా సైజులు ఉంటేనే బాగుండు నా భార్య అని మొదలు పెట్టాడు. భార్య అవ్వలేదు కాబట్టి వచ్చిన వాళ్ళని కోరుకుంటున్నాడు. అదే ఆ చూడడం ఏమైపోయింది అంటే తనకు ఆ స్పర్శ కావాలి, వాళ్ళు కావాలి. తను అలా మారిపోయాడు మేడం. ఈజీగా మారిపోతాడు. హాస్పిటల్ వెళ్తారా, పోలీస్ స్టేషన్ వెళ్తారా? చాయిస్ మీది. సార్ తప్పేంటి సార్, క్షమించండి సార్. మేడం తప్పేంటి మేడం, తప్పైంది అంటున్నావు. అసలు నువ్వు ఏం చేసినావు గుర్తుందా నీకు? ఏం తప్పైంది నీతోటి? సార్ అంటే ఊకే టైలర్ కుట్టి అలవాటు అయిపోయింది సార్. సైజ్ చెప్పడం 41, 46, 32, 38, 36 కుట్టడం అలవాటు అయిపోయి కళలు కూడా వాలేస్తున్నారు సార్. సార్ క్షమించండి సార్. అసలు ఏంది నీ మెంటల్ బిహేవియర్ కరెక్ట్ లేదు. అసలు కళలు మొత్తం వాలేస్తున్నారు సార్. నువ్వు హాస్పిటల్ వెళ్తావా మన టీం మెంబర్స్ చెప్పేసి? సార్ అట్లా కాదు సార్, మేడం అట్లా కాదు, దండం పెడతాను. దండం పెడతాను సార్. మాకు దండం పెట్టడం కాదు, నీ చేతిలో నష్టపోయిన వాళ్ళకి దండం పెట్టాల. ఫస్ట్ నీ భార్య నిన్ను నమ్మి ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లా. నిన్ను నమ్మి 2 పిల్లల్ని కనిందిరా నాయన. అట్లా కాదు మేడం, ఇప్పుడు వాళ్ళని చూసినా కూడా అట్లా సైజులు గుర్తుకొస్తాయి మేడం. నాకు అలవాటు అసలు నేను చెప్పేది వింటలేడు మేడం. ఇంకా దాని అర్థం కాదు, అర్థమైతే లేదు మేడం. మొత్తం అసలు టెన్షన్ వచ్చేస్తుంది. ఎవరు చూసినా కూడా సైజులు గుర్తుకొస్తున్నాయి. ఆపురా నాయన, ఆపు, నువ్వు ఆపు. ఇంకా సైజులు గోల ఆపు, నువ్వు ఆపు. అర్థమైతే వినడానికి అసహ్యంగా ఉందిరా నాయన, ఆపు ఆపు. నేను ఎక్కడికి పంపించాలి ఆడికే పంపిస్తా, ఆడికే పంపిస్తా. అతని కండిషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తను మీకు మంచిగా అయ్యి తిరిగి రావాలంటే వీళ్ళు కూడా సైన్ పెట్టాలి ఉంటుంది కదా సార్. మంచిగా మీకు అప్లికేషన్ ఫిల్ చేయండి. తనని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిద్దాం, కౌన్సిలింగ్కి పంపిద్దాం మేడం. ఖచ్చితంగా. నాయన మీలాంటి పిల్లలకి ఏం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. చూసారు కదా, అట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోయి. కాకపోతే నిన్ను ఒక దగ్గర మెచ్చుకోవాలమ్మా, ఎందుకంటే నష్టపోయింది నువ్వు ఒకదానివే కాదు, ఇంకా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఇంత ధైర్యంగా వచ్చి కూర్చునింది కదా సార్, ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసే తీరాలి. నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళందరూ మీ సమస్యని ఇలా వచ్చి చెప్తేనే మిగతా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది. మీకు జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏదో అయిపోయింది, ఇతను వెళ్ళిపోయిండు కదా. యాక్చువల్లీ ఈయన ఇక్కడ చేసేది యాక్టింగ్ రియలా, నిజంగానే మెంటల్ డిజార్డరా అనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఈ 30 నిమిషాల కన్వర్జేషన్ లో మనము దీన్ని కంక్లూడ్ చెప్పలేము టోటలీ. నిజంగానే ఇతను పిచ్చోడని మనం చెప్పలేము, సర్టిఫికేట్ ఇవ్వలేము. కాబట్టి ఫస్ట్ ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అసలు నిజంగానే మెంటలీ అన్సౌండెడ్ ఉన్నాడా, లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నదా సైకలాజికల్లీ అని మనకు తెలుస్తుంది. అది వచ్చిన తర్వాత అది సరే అట్లా అయింది, మెంటల్ ప్రాబ్లం ఉంది అంటే ఒక రకంగా మనము వెళ్దాం చట్టపరంగా. మెంటల్ ప్రాబ్లం లేదు అంటే ఇంకో పరంగా వెళ్దాం. కానీ ఏ విధంగా అయినా కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తాం. న్యాయం జరుగుతుంది, ఓకేనా? తనకు పంపించేశారు, మాకేం చెప్పలేదు అని ఎప్పుడు అనుకోకండి. మేము ఉన్నాము. ఫస్ట్ అయితే తనకు హాస్పిటల్ పంపిద్దాం, వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది. దాని తర్వాత కూర్చొని మాట్లాడదాం, మళ్ళీ పెడదాం మనము. అప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం వచ్చేటట్టు మనం చేస్తాం. తప్పేంది, క్షమించండి. మంచి చూసుకుంటే పిల్లల్ని క్షమించు. మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఒక మంచి సైకాట్రిస్ట్ కన్నా లేకుంటే మంచి హాస్పిటల్ అన్నా మంచి చూసుకుంటాను. ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఫైనాన్షియల్ అయినా కానీ లేకుంటే ఏ విధంగా కూడా హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉంటాం. తీసుకెళ్ళమ్మా, సార్. మరి ఈ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగాలి? యాక్చువల్లీ చెప్పాలంటే మేడం, ఈ అమ్మాయి
మోసపోబడింది. ఆమె కూడా తెలియదు ఆమె ఇష్టపడ్డ ఒక వ్యక్తికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారని, ప్లస్ అతను మెంటల్లీ అన్స్టేబుల్ అని తెలియదు. సో ఇప్పుడు తిని వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేరు, ఎందుకంటే ఈ పర్సన్ హెల్త్ అనేది కరెక్ట్ లేదు. అంటే మెంటల్లీ అన్సౌండెడ్ ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఒక పిచ్చివాడు వచ్చేసి ఒకళ్ళని మర్డర్ చేసినా కూడా పిచ్చివాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబడదు, అది మన చట్టంలోనే ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇతను పూర్తిగా పిచ్చివాడు అని మనం సర్టిఫికేషన్ ఇవ్వడానికి లేదు. సో నేను మీకు ఏమంటున్నా అంటే మీరు కొంచెం వెయిట్ చేయండి అమ్మా, అతను ఎలాంటి వాడు మేము ఫాలో అప్ చేస్తాము, యాక్టింగ్ చేస్తున్నాడా రియాలిటీగా మాకు తెలుస్తుంది. దాని తర్వాత మీకు ఏ విధంగా న్యాయం కావాలో ఆ విధంగా న్యాయం మేము చేస్తాము. కానీ నిరాశ చెందే అవసరం లేదు, మేము ప్రతి ఆడపిల్లకి అండగా ఉంటాం, మేము హెల్ప్ చేస్తాం, న్యాయపరంగా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఒక అన్నలా, ఒక మీ ఇంటి పెద్ద దిక్కులా, ఒక కొడుకులా నేను చేసి పెడతాను. ఓకేనా? చూశారు కదండి, పెళ్ళి కానీ రుచితలు ఇలాంటి వాళ్ళు ఎంతమందో. ఒకసారి టైలర్ షాప్ అంటారు, ఒకసారి బట్టల షాప్ అంటారు, ఒకసారి గాజుల షాప్ అంటారు. ఎక్కడికి పోయినా ఇట్లాంటి శ్రవణ్ లాంటి మనుషులు అడుగడుగునా ఉంటారు. మోసపోయే వాళ్ళు ఉన్నారు అంటే మోసం చేసే వాళ్ళకి ఏమన్నా తక్కువ అన్నట్టే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా కాస్త మెలకువగా ఉండి ఇట్లాంటి శ్రవణ్ల బారి నుంచి తప్పించుకోవాలని నేను మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. నమస్తే.